హాయ్ అందరికీ, వెల్కమ్ టు అక్షయ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ డేట్ వచ్చేసి 25th November 2025 ట్యూస్డే. సో నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి చూసుకుంటే నామినేషన్స్ మండే నామినేషన్స్ అవుతాయి రెగ్యులర్గా అయినట్టే. ఒకటి సీక్రెట్ నామినేషన్స్, అది అలా సింపుల్గా వెళ్ళిపోయింది. ఎవరిని నామినేట్ చేసుకున్నారో ఎవరికి తెలియదు కాబట్టి సింపుల్గా వెళ్ళిపోయింది. సెకండ్ది అందరి ముంగల చెప్పాలి అన్నట్టుగా, ఫైర్లో ఫోటో వేసి చెప్పాలన్నట్టుగా పెట్టాడు కదా, దాంట్లో స్టార్ట్ అయింది. అంటే కూల్. మధ్యలో ఫస్ట్ అలా సాఫీ జరుగుతున్నప్పుడు ఓకే, అలా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే డెమాన్ పవన్ వచ్చాడో, యాక్చువల్లీ ఫస్ట్ కళ్యాణ్ వచ్చినప్పుడే స్టార్ట్ అయింది కొంచెం. తర్వాత డెమాన్ వచ్చినాక కళ్యాణ్ని నామినేట్ చేయగానే అక్కడ స్టార్ట్ అయింది. అసలు యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఈ సీజన్కే పెద్ద గొడవ. యాక్చువల్లీ ఇంతవరకు అంత పెద్ద ఎపిసోడ్స్, అంత పెద్ద ఇష్యూస్ అవ్వలేదు, గొడవలు అవ్వలేదు. లేటెస్ట్గా చూసుకుంటే వీకెండ్ ఎపిసోడ్కి ముందు క్యాప్టెన్సీ టాస్క్ అప్పుడు తనుజ అండ్ దివ్యాకి జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు ఎపిసోడ్. మేబీ అందుకే అనుకుంటా ఆ గొడవ టీఆర్పీ బాగా వచ్చిందని చెప్పేసి బిగ్ బాస్ కూడా డిఫరెంట్గా అవ్వాలని చెప్పేసి నామినేషన్స్ కూడా క్యాన్సిల్ చేశాడు. ఓకే, ఇమాన్యుయల్ డిసిషన్ తీసుకున్నాడు అట్లా వద్దు అని చెప్పేసి. బట్ దివ్యాకు తనుజకి బాగా గొడవ అయింది కదా, మేబీ అలా కంటిన్యూ అవుతే టీఆర్పీ కూడా వస్తుందని తనే ఆలోచించుంటాడు. ఓకే, అది పక్కన పెట్టండి. నాకు నచ్చలేదు స్పెషల్గా. ఇమాన్యుయల్ ఒక్కోసారి కరెక్ట్ డిసిషన్ తీసుకున్నట్టు అనిపించదు. మేబీ సేఫ్ గేమర్, కొంచెం మాస్క్తో ఆడుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఓకే, అది పక్కన పెట్టేస్తే నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే, సీజన్లో అస్సలు ఇలా యాక్చువల్లీ ఫస్ట్లో ఎక్స్పెక్ట్ చేస్తారు అంతే, ఎందుకంటే కామనర్స్, ఫైట్ స్టామ్స్ అని కూడా వచ్చారు కాబట్టి ఇలా గొడవలు అవుతాయని చెప్పి సీజన్ స్టార్టింగ్లో ఎక్స్పెక్ట్ చేశారు. సరే, అప్పుడు మధ్యలో ఫైట్ స్టామ్స్ వచ్చినప్పుడు అన్నీ అవుతాయి అనుకున్నారు. కానీ నిన్న జరిగింది అస్సలు ఎపిసోడ్ పరంగా బాగా వచ్చి ఉంటుంది, బట్ చాలా పెద్ద గొడవలు. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ రీతు జరిగేటప్పుడు బాగా మాటలు అనుకున్నారు, అవి ఇవి అనుకున్నారు. కొన్ని కట్ చేస్తుంటారు మేబీ, ఎందుకంటే అన్నీ చూపించారు కదా మనకు. లైవ్లో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఎపిసోడ్లో అయితే అన్ని చూపించలేదు అనుకుంటున్నాను నేనైతే. బట్ ఒకటి చూపించారు, అది మరి అంటే ఆపడానికి వెళ్ళినట్టే అనిపించింది. డెమాన్ పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇలా గొంతు పట్టుకుని, బట్ అది ఆపడానికి అన్నట్టుగానే ఉంది, కానీ మేబీ కోపంతో వెళ్ళిపోయి ఏం చేయలేదు. మేబీ అది నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో ఏమైనా చేసి ఏదన్నా మాట్లాడతాడేమో అనిపిస్తుంది. బట్ నాకు అనిపించింది మాత్రం కొట్టడానికి అయితే కాదు, ఆపడానికి వెళ్ళాడు. బట్ దాన్ని ఎమాన్యుయల్ అండ్ సంజన గారు చూసి కొట్టడానికి వెళ్ళినట్టు ఆపారు. బట్ అది కాదు, డెమోన్ అయితే కొట్టడానికి వెళ్ళలేదు. జస్ట్ అంటే ఆపుతూ ఇలా ఆపడంతో వెళ్ళి ఆ గొంతు పట్టేసుకోవడంలో కొంతమందికి తప్పు అనిపించవచ్చు. మేబీ అంటే పీక్ ఆఫ్ ద మూమెంట్లో మేబీ పట్టుకున్నాడు, కొట్టడానికే వెళ్ళినట్టు కూడా కనిపిస్తుంది. బట్ తన ఇంటెన్షన్ అది కాదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే తను కూడా ఆపుతున్నాను అని అన్నాడు డెమాన్ పవన్ కూడా. సో అది అలా ఉంటే మళ్ళీ తర్వాత సంజన గారు నామినేషన్, రీతు వచ్చి సంజన నామినేట్ చేసినప్పుడు అబ్బా అదైతే ఇంకా పీక్. తను మాటలు జారేసింది, మాటలు వదిలేసింది సంజన అయితే. కొన్ని మాటలు అనకూడదు అనిపించింది, ఎందుకంటే అందరూ అబ్యూజ్ చేస్తారు అలా అనకూడదు అని చెప్పేసి. మీరందరూ చూస్తుంటారు కదా ఏమనిందో, అది ఎంత ఇప్పుడు మనం అవన్నీ చెప్పుకోవడం కంటే. బట్ అలా అయితే అనాల్సింది కాదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒపీనియన్స్, ఒక్కొక్కరి ఫ్రెండ్షిప్, బాండింగ్స్ ఒకలా జరుగుతాయి. ఈవెన్ సంజన గారు నామినేట్ చేసినప్పుడు, తనుజాని నామినేట్ చేసినప్పుడు స్పెషల్గా అక్కడ అర్థమైపోయింది కదా, ఇమాన్యుయల్తో బాండింగ్ ఉంది కాబట్టి నేను నామినేట్ చేయలేదు అని తనుజాని నామినేట్ చేసి, అంటే టాప్ 5లో తనుజానే కనిపించింది. అది సంజనాకి తనుజ అడ్డేం కాదు, అక్కడ ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు అందరూ వచ్చినప్పుడు, ఫ్యామిలీ వీక్లో అందరూ వచ్చినప్పుడు టాప్ 5లో ఇమాన్యుయల్ని, కళ్యాణ్ని, తనుజాని అయితే మ్యాక్సిమం అందరూ పెట్టారు. వాళ్ళు కాకుండా ఇంక ఇద్దరిని అయితే ఎవరో పెట్టారు కాబట్టి ఇంకా వాళ్ళు పోటీ. ఇప్పుడు సంజనాని అయితే ఎవరు టాప్ 5లో మ్యాక్సిమం పెట్టలేదు. వీళ్ళిద్దరు ఇంకా మిగతా ఇద్దరిని, వీళ్ళ ముగ్గురిని కాకుండా ఇంకో ఇద్దరిని తీసేస్తే తను టాప్ 5లోకి వస్తుందని ఆలోచించాలి. కానీ అంటే పాయింట్స్ ఏమి దొరక్క, ఎందుకంటే తనకు ఫ్యామిలీ వీక్లో టైం ఇచ్చాడు, కళ్యాణ్ ఇచ్చాడు, ఇమాన్యుయల్ ఇచ్చాడు, కాబట్టి వాళ్ళని ఎట్లా నామినేట్ చేయలేదు కాబట్టి తనుజ మీదకి వచ్చింది. ఇంకెవరు నామినేట్, అక్కడ రీతు క్యాప్టెన్ కాబట్టి రీతు నామినేట్ చేయొద్దు కాబట్టి ఇక్కడ తనుజాని వచ్చింది అనిపించింది. బట్ ఎప్పుడైతే రీతు సంజనాన్ని నామినేట్ చేసిందో అక్కడ అబ్బా అసలు గొడవకు కారణం సంజనానే కొంచెం వర్డ్స్ వదిలేసింది. అలా అనాల్సింది కాదు ఏదో, ఎందుకంటే హౌస్లో, ఎందుకంటే ఒక 100 days ఒక హౌస్లో ఉన్నప్పుడు సంథింగ్ ఒకరితో ఒకరు బాండింగ్, ఒక ఫ్రెండ్షిప్ విధంగానో, ఒక ఫ్యామిలీ రిలేషన్ పరంగానో ఇంకేదో అవుతుంటాయి. దాన్ని పాయింట్అవుట్ చేసి అలా అయితే అనాల్సింది కాదు. అది అనడం అయితే కరెక్ట్ కాదనిపించింది.
సో అది కరెక్టా కాదా మీరు ఏమంటారో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, అనొచ్చు అనొద్దు అని. నాకైతే కరెక్ట్ కాదనిపించింది. బట్ నేటి ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఆఫ్ రైవల్రీ కింద జరిగిపోయింది. మొత్తం గొడవలు గొడవలు గొడవలు. ఈవెన్ ఇమాన్యుయల్ తనుజ నామినేషన్స్లో చూసుకుంటే ఇమాన్యుయల్ అలా అనాల్సింది కాదు, నేను నా త్యాగం చేసుకుంటా అంటే ప్రతి దాంట్లో అంతే. ఇప్పుడు మూడు తనకు వచ్చిన పవర్లో 2 సార్లు ఉపయోగించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆడియన్స్ డిసిషన్ కూడా ఆలోచించాలి కదా. ఆడియన్స్ ఇలా వస్తున్నారు, దాన్ని నేను క్యాన్సిల్ చేయడం ఏంది అన్నట్టు ఒకసారి ఆలోచించాల్సింది. సరే ఓకే, తన పర్సనల్ ఇష్యూ. తనుజ అనింది ఏంటి, తన ఇమాన్యుయల్ ఏంటి, సాక్రిఫైస్ చేస్తావు తను అనాల్సింది ఏంటి, అనుకున్నది ఏంటంటే తనుజ ఒకసారి వచ్చింది సాక్రిఫైస్ చేస్తావు, 2 సార్లు క్యాప్టెన్ నీకే ఉన్నప్పుడు తను ఒకటేసారి అయ్యింది క్యాప్టెన్గా, నాకు ఉండకూడదు అని ఉద్దేశంతో తనంది. దాన్ని అర్థం చేసుకోకుండా నువ్వెలా అంటావు అని ఇమాన్యుయల్ అనడం కరెక్ట్ అనిపించలేదు. అదే ఏదో కార్నర్ చేసి అంటే తనుజాని విన్నర్ పాయింట్లో చూస్తున్నారు కాబట్టి తనని నామినేట్ చేస్తే బాగుంటుంది అనుకొని ఇక్కడ అతను నామినేట్ చేస్తే వీళ్ళకి ఓట్స్ పడతాయని ఉద్దేశంలో నామినేట్ చేస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు. కానీ అంత కరెక్ట్ అనిపించలేదు. ఇమాన్యుయల్ సేఫ్ గేమర్ లాగానే కనిపిస్తున్నాడు ఇమాన్యుయల్ అయితే. అండ్ ఇంకా తనుజాని ఎవరు నామినేట్ చేశారు, సుమన్ శెట్టి వేరే నేను ఏ టైంలో మాట్లాడాలో ఆ టైంలోనే మాట్లాడతాను అని అన్నాడు. ఓకే, అది కూడా కరెక్ట్, ఏ టైంలో మాట్లాడాలో ఆ టైంలోనే. మేబీ అది కూడా నాకు అంత కరెక్ట్ అనిపించలే. బట్ ఓకే, ఎందుకంటే తనుజ అనేది అన్నది ఇక్కడ గేమ్లో ఎక్కే అన్నది కాబట్టి తను ఆ మాట నమ్మి ఎక్కేస్తే మాత్రం కొంచెం తప్పుగానే ఉంది తనుజదైతే. అక్కడ మేబీ తను మిస్టేక్, అంటే నిజంగా సుమన్ శెట్టికి హెల్ప్ చేద్దాం అనుకుందా, మరి రీతుకి హెల్ప్ చేద్దాం అనుకుందా తెలియదు, అర్థం కాలేదు. కానీ నాకైతే సుమన్ శెట్టికి హెల్ప్ కోసమే పెట్టేసావు కదా, ఎక్కేస్తే నీకు క్యాప్టెన్సీ వచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి, వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కేయడం కరెక్ట్ ఏమో, ఎక్కేసే అందే నేను అనుకుంటున్నాను. ఓకే, అదొకటి పడితే దివ్యాన్ని తనుజ నామినేట్ చేస్తే అది సింపుల్గా అయిపోయింది. ఈవెన్ తనుజ కూడా దివ్యాన్ని నామినేట్ చేస్తే కొంచెం సింపుల్గానే వెళ్ళినట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ అనుకున్నారు నామినేషన్స్లో ఇంకా వీళ్ళకి ఇంకా గొడవ అవుతుండొచ్చు అనుకున్నాం. మేబీ నాగార్జున గారు చెప్పినందుకేమో కొంచెం సింపుల్గానే వెళ్ళిపోయింది. మెయిన్గా అయితే వీళ్ళు డెమాన్ పవన్, కళ్యాణ్, రీతు, సంజన వీళ్ళ గొడవ అయితే అబ్బో చాలా పెద్ద అదైంది. అక్కడికి తర్వాత ఎపిసోడ్ తర్వాత కూడా ఇమాన్యుయల్ నేను మాట్లాడాను అమ్మతో, సంజయ్ గారితో మాట్లాడాను అన్నాడు. అలా ఉండాలి కొంచెం. బట్ ఎందుకంటే చాలా పెద్ద మాట, తను ఒక ఇంకా ఇంకేం చెప్పలేం లేదు. కానీ తను అనాల్సింది కాదు అంటే తను అంత పెద్ద అందరిలో హౌస్లో బర్నీ గారి తర్వాత తనే పెద్దది. చూడాలి ఇవాళ నుంచి ఏమవుతాయో తెలియదు. ఎందుకంటే నామినేషన్స్ అయిపోయాయి, ఇంకా గేమ్స్ ఇంకా లాస్ట్ వీక్ ఇదే క్యాప్టెన్సీ అయ్యేది, లాస్ట్ వీక్ ఇదే. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి క్యాప్టెన్సీ ఉండవు, ఒకటే బోర్డు మిగిలింది. అందరూ అయినట్టున్నారు కదా. ఇమాన్యుయల్ 2-3 సార్లు అయ్యాడు, కళ్యాణ్ అయ్యాడు, పవన్ అయ్యాడు 2 సార్లు, సంజన అయ్యింది. ఒక బర్నీ గారు ఒకరే అవ్వలేనట్టున్నారు. తనకు కూడా ఇచ్చేస్తే ఛాన్స్ బాగానే ఉంటుంది, అందరు కలిసి బర్నీ గారికి ఇచ్చేస్తే బాగానే ఉంటుంది. బట్ ఓకే, అలా ఈజీగా ఇస్తే కూడా కరెక్ట్ కాదు, తను కూడా ఆడి గెలవాలి. బర్నీ గారు యాక్చువల్లీ వచ్చిన కొత్తలో విన్నర్ కంటెస్టెంట్ అనుకున్నాము, బట్ కొంచెం జారింది. మేబీ దివ్య వల్లనే నేనైతే అనుకునేది దివ్య వల్లనే తన ఆట పోయింది అని అనుకుంటున్నాను. ఈవెన్ ఫ్యామిలీ వీక్లో కూడా తనుజాని అందరూ మంచిగా మెచ్చుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు. కానీ బర్నీ వాళ్ళ ఫ్యామిలీ, ఈవెన్ ఇంటికి వచ్చిన డాటరు, స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళ మదరు ఓకే అన్నట్టుగా యాక్సెప్ట్ చేసినట్టున్నారు. కానీ దివ్యను అయితే యాక్సెప్ట్ చేయలేకపోయారు. అండ్ ఈవెన్ మన తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు కూడా కొంచెం తన బ్లెస్సింగ్స్ తీసుకోవడం అది ఓకే, కానీ దివ్యాని యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే తను కమాండింగ్గా ఉంటుంది తనతో, బర్నీ గారితో. సో అలా బర్నీ గారు అయితే టాప్ 5లో ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. టాప్ 5 అయితే కళ్యాణ్, తనుజ అండ్ ఇమాన్యుయల్, ఇంకా ఇద్దరిలో వచ్చేసి ఎవరు వస్తారో మరి చూడగానే. వీళ్ళైతే 100% ముగ్గురు అయితే టాప్ 5లో ఉంటారు, టాప్ 3 కంటెస్టెంట్స్ అనుకోవచ్చు. ఇంకా ఇద్దరు చూడాలి. సో ఇదండి నిన్నటి ఎపిసోడ్కి అయితే నా ఒపీనియన్ అంతే. రివ్యూ అని కాదు, ఇది రివ్యూ అంటే కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. రివ్యూ కాదు, నేను అనుకునేది ఏంటంటే ఆ గొడవలు ఏంటి, ఫస్ట్ సెకండ్ వీక్లో జరగాల్సిన గొడవలు లాస్ట్ ఎండింగ్ ఇంకో 3 వీక్స్ ఏమి ఉన్నట్టుంది కదా, అంతే కదా, 3 or 4 వీక్స్ ఇప్పుడు జరుగుతున్నాయి అనే దాంట్లో అరే ఇంత అయ్యింది. లాస్ట్ దివ్య తనుజతోనే స్టార్ట్ అయింది గొడవలు. ఓకే, రేటింగ్ బాగా వస్తుంది. మేబీ అందరికి అలానే ఉండాలి కదా, కొంచెం ఇంత గొడవలు పడాలని కాదు, కానీ కొంచెం ఎవరికి వాళ్ళు అడ్జస్ట్ అవుతూ ఆడితే ఎవరికేముంటుంది చెప్పండి. సో చూడాలి ఇవాళ నుంచి ఎలా జరుగుతుంది. మళ్ళీ నిన్నంత గొడవ అయినందుకు మేబీ కళ్యాణ్, డెమాన్, రీతు కలిసిపోతారేమో, కానీ సంజనాతో అయితే కలవరు అనుకుంటున్నాను. ఎందుకంటే సంజన తను ఆ వర్డ్స్ యూజ్ చేయాల్సింది కాదు. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.